ఓం నమో రామదూతాయ. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. అందరికీ అతి త్వరలో రాబోయేటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసలు శరన్నవరాత్రులు ఎందుకు చేసుకోవాలి, ఏ ఏ దేవతని ఆరాధన చేయాలి, ఏ ఏ రోజు ఏ ఏ అవతారంగా అమ్మవారు మనకు కనపడుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతగా జగన్మాత మనకు దర్శనమిస్తూ ఉంటుంది. హిందువులకి అత్యంత ముఖ్యమైనటువంటి పండగలలో దసరా కూడా ఒకటి. దీన్ని విజయదశమి అని పిలుచుకుంటూ ఉంటాము, దశహర అని కూడా పిలుచుకుంటూ ఉంటాము. విజయదశమి దసరాగా పిలువబడేటువంటి ఈ పర్వదినం ముందు 9 రాత్రులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి, నవరాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపముగా మనము అలంకరించి పూజించుకుంటూ ఉంటాము. దక్షిణాయనంలో వచ్చేటువంటి ఈ పండగ వెనుక ఎంతో ప్రాధాన్యత ఉన్నది. అమ్మవారిని మొదటి 3 రోజులు మహాకాళిగా, తర్వాత 3వ రోజులు లక్ష్మీ రూపంలో, తర్వాత 3 రోజులు సరస్వతి రూపంలో కూడా మనము పూజించుకుంటూ ఉంటాము. దశమి రోజున రాజరాజేశ్వరిగా అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటూ ఉంటాము. దేశవ్యాప్తంగా ఈ యొక్క పండగని ఎంతో ఘనముగా జరుపుకుంటూ ఉంటాము. విజయదశమి దసరాగా పిలువబడేటువంటి ఈ పర్వదినం ముందు 9 రోజులు అమ్మవారిని మనం పిలుచుకుంటూ ఉంటాము. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, అష్టమం